లూకాసు వార్త 9వ అధ్యాయము 62వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 9వ అధ్యాయము 62వ వచనాన్ని మనం చదువుకుందాం. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రు కాడని వానితో చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలా అంటున్నారు. ఏమని? నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచేవారు ఎవరు కూడా ఆయన రాజ్యమునకు వారసులు కాలేరు అని ఆయన నొక్కి మరీ వక్కాణిస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ఉద్దేశము మానవుల పట్ల ఏంటి అని అంటే, దేవుని ఉద్దేశము మానవుల పట్ల వారు ఎదగాలని, వారు ఆశీర్వాదకరంగా ఉండాలని, వారు దేవుని యొక్క కనుసన్నల్లో ఆయన మనల్ని సాగు చేస్తున్నాడు గనుక, ఆయన మనల్ని వృద్ధి చెందించాలని కోరుకుంటున్నాడు గనుక, ఆయనే అద్భుతమైన ఒక వ్యవసాయదారుడుగా మన జీవితాల్లో ఆయన ఉండి ఆయన మనల్ని సాగు చేస్తున్నాడు గనుక, మనం మరింత ఫలిస్తూ మరింతగా ముందుకు సాగాలనే ఉద్దేశముతో ఆయన మనల్ని ఆశపడుతున్నాడు. ఏమనంటే, మీరు ముందుకు సాగాలి కానీ, మీరు ఎదగాలి కానీ, ఫలించాలి కానీ, మీరు ఎంత మాత్రము ఫలింపు లేకుండా ఉండకూడదు అని ఆయన ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు ప్రత్యేకంగా ఈ వాక్యాన్ని ఒక్కసారి మనం దృష్టి పెడదాం. జాగ్రత్తగా చూడండి. ఈ రోజున ఇక్కడ వ్రాయబడిన ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ని బట్టి లేదా ఇచ్చిన ఉదాహరణ బట్టి మనం జాగ్రత్తగా గమనిస్తే, వృత్తాంతాన్ని, ఈ యొక్క ఉద్దేశాన్ని మనం గమనిస్తే, నాగటి మీద చేయి పెట్టేవాడు అని వ్రాయబడింది. యేసు ప్రభువు అన్నారు. ఏమని? నాగటి మీద చేయి పెట్టినవాడు ఏం చేయడు? వెనక్కి తిరిగి చూడ్డు, ముందుకే చూస్తాడు. కారణం ఏంటి? నాగలు పట్టుకున్నవాడు ముందుకే వెళతాడు కానీ వెనక్కి ప్రయాణము చేయనే, చెప్పాలి, వెనక అడుగు వేయనే వేడు. కారణం ఏంటి? వ్యవసాయం కొంచెం తెలిసిన వారు ఎవరైనా, కనీసం వ్యవసాయం చేయకపోయిన అవగాహన వారు ఎవరైనా కానీ, రైతు నాగలి ఎందుకు పట్టుకుంటాడంటే, సాలు దున్నడానికి నాగలి, చెప్పాలి, పట్టుకుంటాడు. ముందుకు వెళితేనే తప్ప ఆ నాగలి కింద ఉన్న భూమి పెకిలించబడదు. నాగలి కింద ఉన్న భూమి, ఆ సూదిగా మొనతేలిన కొన కింద ఉన్న భూమి, అది పగలాలంటే, అది మెత్తబడాలి అని అంటే, అది పెళ్ళ పైకి రావాలి అని అంటే, సారవంతంగా మార్చబడాలంటే తప్పకుండా ముందుకు వెళ్ళాలి కానీ వెనక్కి వెళితే అది జరగనే, చెప్పాలి, జరుగుద్దా? వెనక్కి వెళితే ఏమవుద్ది? గీత పడద్దు కానీ భూమి దున్నబడనే, పెళ్ళలు పైకి లేవవు. మరొక మాట, నాగలి పట్టుకొని ఒకవేళ దున్నిన తర్వాత సాలీయడం అని అంటారు. మీరు గమనించారు లేదు? ఏం చేస్తారు? మొక్క పెట్టాలి, విత్తనం పెట్టాలంటే ఏముండాలి? దానికి సాలు ఉండాలి. ఆ సాలు ఉండాలన్నప్పుడు ఏం చేస్తారు? నాగలి పట్టుకొని దున్నేవాడు ఏం చేస్తాడు తెలుసా? తిన్నగా ఏదో ఒక గురిని పెట్టుకొని, ఒక గుర్తును పెట్టుకొని జాగ్రత్తగా దాన్ని చూసుకుంటూ వెళ్తాడు కానీ, ఎవ్వరూ మధ్యలో మాట్లాడినా వారి వైపు తిరగడం కానీ వెనక్కి తిరగడం కానీ చేయనే. ఒకవేళ వెనక్కి తిరిగాడనుకో, పక్కకు చూశాడనుకో, సాలు రానే, చెప్పాలి, రాదు. అతను దున్నే ప్రయాణము ప్రయోజనకరము కానే కాదు. యేసు ప్రభువారు ఎందుకు ఈ మాట అన్నారు? మీరు మొదటి వచనం నుండి ఈ యొక్క అధ్యాయం అంతా చదివితే అందులో ఎక్కడా కూడా వ్యవసాయం గురించిన ప్రస్తావన ఉండదు. కానీ చివరిలో మాత్రం ఈ మాట అనేసి ఊరుకున్నారు. కారణం ఏంటి? ఒకసారి వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరీక్షిస్తే లూకాసు వార్త 9వ అధ్యాయంలో 58వ వచనం నుండి మనం జాగ్రత్తగా వాక్యం చదివితే అక్కడ 3 సందర్భాలలో 3 లేకపోతే 3 వ్యక్తుల యొక్క ప్రస్తావన అక్కడ మనం చూస్తాం. చూడండి, 57వ వచనం నుండి. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. ఒకడు అన్నది అండర్లైన్ చేసుకోండి. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళినను నీ వెంటే వస్తాను అని ఆయనతో, చెప్పాలి, గట్టిగా చెప్పాడు. రెండవది జాగ్రత్తగా వినండి. అందుకు యేసు, నక్కలకు బొరిలు ఉన్నాయి కానీ ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయి కానీ మనిషి కుమారునికి తలవాల్చుకోవడానికి కూడా స్థలము లేదు అని అతనితో చెప్పాడు. చూడండి, 59వ వచనం. ఆయన మరి ఒకనితో, ఒకడు మరి ఒకడు, ఇక్కడ చూడండి, మరి ఒకడు అనేది అండర్లైన్ చేసుకోండి.
ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకు ఆయన మళ్ళీ యేసుప్రభు వారు జవాబిస్తున్నారు. అందుకు ఆయన మృతులను తమ మృతులను పాతి పెట్టుకొని నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వానితో చెప్పాను. 3వ సందర్భం 61వ వచనం. మరి ఒకడు మరి ఒకనితో మరి ఒకడు అన్నది అండర్లైన్ చేసుకోండి. ప్రభువా, నీ వెంట వచ్చేదనని గాని నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా యేసు నాగటి మీద చేయి పెట్టి వెనక్క తట్టు చూచువాడెవడునో దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనం జాగ్రత్త క్రోడీకరిస్తే, అడగకపోయినా, జాగ్రత్తగా వినండి, అడగకపోయినా నీతో ఉంటాను అన్నవాడు ఒకడు. ఎవరితో ఎవరితో? ప్రభు అయిన యేసుక్రీస్తుతో నీతో ఉంటాను, నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ ఉంటాను, నువ్వు ఏం చెప్తే అది చేస్తాను, నిన్ను వెంబడిస్తాను అన్నవాడు ఒకడు. రెండవది, పిలిచినా కానీ రానివాడు ఇంకొకడు. మూడవది, అసలు అడగకపోయినా మాట విని బోధ విని ప్రేరేపించబడి నేను వస్తాను కానీ నాకు కొన్ని ఆటంకాలు ఉన్నాయి అని కొన్ని సాకులు చెప్పి మళ్ళీ నువ్వు ఎక్కడ నన్ను పిలిస్తే రానని అనుకుంటావు అని ముందుగానే పిలిచి మళ్ళీ రాలేదు అని అనిపించుకోకుండా పిలుస్తాడేమోనని వాలంటరీగానే ముందుగానే ఏంటన్నాడు తెలుసా? నువ్వు నన్ను పిలుస్తావేమో, నాకు రావాలనే ఉంది కానీ నాకు వెనక చాలా, చెప్పండి, నాకు అనుమతి ఇవ్వాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు అని ఆయన పిలుపు నిర్లక్ష్యం చేస్తూ, ఆయన పిలుపు ఒకవేళ నేను పిలిస్తే రానంటే ఎక్కడ ఆయన నొచ్చుకుంటాడో అని ఏం చేస్తున్నాడు తెలుసా? నా బంధకాలు, నా అనుమతులు నాకు నీ పనిని చేయనివ్వడానికి, లేకపోతే నువ్వు చెప్పిన పని చేయడానికి ఆటంకంగా ఉన్నాయి, నేను వెళ్ళి వాళ్ళ అనుమతి తీసుకుంటాను అని అన్నాడు. ఇక్కడ చూడండి, ఈ ముగ్గురు వ్యక్తుల యొక్క ప్రస్తావన పరిశుద్ధ లేఖనంలో మనం జాగ్రత్తగా గమనిస్తే ఈనాడు నీకు నాకు మనందరికీ సాదృశ్యంగా ఉంది. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, యేసు ప్రభువారు అన్నారు, నువ్వు ముందుకే వెళ్ళాలి కానీ వెనక్కి చూడనే, చెప్పాలి, నువ్వు ముందుకే వెళ్ళాలి కానీ వెనక్కి చూడకూడదు. నీ ప్రయాణం ఎప్పుడు ముందుకే ఉండాలి కానీ వెనక్కి ఉండనే. ఈరోజు నా దౌర్భాగ్యం ఏంటంటే, ఒకరోజు బాగుంటే ఒకరోజు బాగోని స్థితిలో ఉన్నాం. ఒకరోజు అభివృద్ధిని చూస్తే ఇంకొక రోజు ఆటంకాలు మనం ఎదురయ్యే పరిస్థితుల్లో మనం ఉన్నాము. ఈ మానవ సంబంధమైన ఈ లోకములో, ఈ పాప సంబంధమైన ఈ లోకంలో వెనక్కి వెళ్ళడానికి, వెనక్క పడడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ ముందుకు వెళ్ళే అవకాశాలు లేనే కనపడట్లా. కానీ ప్రభువారు అంటున్నారు, నువ్వు ముందుకే వెళ్ళాలి కానీ వెనక్కి వెళ్ళనే, చెప్పాలి గట్టిగా, వెళ్ళకూడదు. ఎందుకనంటే ముందుంది ఆశీర్వాదము, వెనకుంది ఏంటో తెలుసా? శాపము. ముందుంది దేవుని చిత్తము, వెనకుంది దేవుని యొక్క, చెప్పండి, దేవుని యొక్క శాపము, శాపకరమైన జీవితము. అందుకోసమే నువ్వు ముందుకు వెళ్ళాలి కానీ వెనక్కి వెళ్ళి శాపాలు అనుభవించకూడదు. లోకములో నువ్వు కలవకూడదు. లోకానికి దాసుడు అవ్వకూడదు. లోకాన్ని నీలోనికి రానివ్వకూడదు. అందుకోసమే ఈరోజు ప్రత్యేకంగా దేవుని యొక్క మాట వినండి, ముందుకు సాగండి, వెనక్కి చూడకండి. ఈరోజు అంశం అదే, మన అంశం. చెప్పండి, ముందుకు సాగండి, వెనక్కి చూడకండి. ఎందుకు అనంటే, ప్రభువు పిలుస్తున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. ఏమని తెలుసా? నువ్వు ముందుకు వెళ్ళాలి విశ్వాసంలో, వెనక్కి చూసి నీ జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే యేసుప్రభు వారు అంత మాట అనడానికి గల కారణం ఏంటంటే, యేసుప్రభు వారు, జాగ్రత్తగా మీరు గమనించండి, వాక్యాన్ని తర్వాత చదువుకోండి, ఆయన పేతురు యోహానులను వెంట పెట్టుకుని ఏం చేశాడు తెలుసా? ఒక కొండెక్కి, అంతకుముందు సందర్భములో మీరు గమనిస్తే వారు ముందు ఆయన ట్రాన్స్ఫర్గేషన్ పొందాడు, అంటే ఆయన మహిమ పరచబడ్డాడు, రూపాంతరము పొందుకున్నాడు. రూపాంతరము పొందుకున్న తర్వాత ఒక సంఘటన జరిగింది. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి. ఆ సంఘటన ఏంటంటే, ఆయన అన్నాడు, యెరూషలేమునకు ఆయన చివరి ప్రయాణం చేస్తున్నాడు.
వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక చివరి మజిలీ అది. మళ్ళీ యెరూషలేముకు వెళ్ళాడంటే ఆయన తిరిగి వెనక రాడు. ఆయన అప్పగించబడబోతున్నాడు. అప్పగించబడడానికి ఆయన ముందుగా ఆయన ప్రయాణం చేసుకుంటూ వెళుతున్నాడు. ఆయన ఏమన్నాడంటే, మనము బస చేయడానికి మీరు వెళ్ళి ఏం చేయండి అంటే ఒక నివాసాన్ని సిద్ధపరచండి అని అన్నాడు. వారు వెళ్ళారు, అంటే శిష్యులు వెళ్ళారు, నివాసాన్ని సిద్ధపరచుదామని ప్రయత్నం చేశారు. అయితే వారికి అనుమతించలేదు ఆ ఇంటి యజమానులు. ఎప్పుడైతే మాట విన్నారో పేతురు, యోహాను, యాకోబు వీళ్ళందరూ కలిసి ఏమన్నారో తెలుసా? వాక్యాన్ని మీరు గమనిస్తే చూడండి, వాక్యాన్ని మీకు చూపిస్తాను చూడండి. ఏమన్నారంటే చూడండి 52వ వచనం, 54వ వచనం, 52వ వచనం చదువుదాము చూడండి. ఆయన యెరూషలేము వెళ్ళుటకు మనసు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవాలని సమరయుల యొక్క గ్రామంలో ప్రవేశించరు. కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళి నభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును, యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుటకు నీకు ఇష్టమని అడుగగా ఆయన వారు తట్టు తిరిగి వారిని గద్దించెను. జాగ్రత్తగా వినండి. ఇక్కడ వాక్యాన్ని మీరు గమనిస్తే యేసుప్రభు వారు యెరూషలేముకు వెళ్ళాలనుకున్నారు. ఆయన ప్రయాణం ఎక్కడికి ఉంది? యెరూషలేముకు వెళ్ళి యెరూషలేములో ఆయన ప్రాణ అర్పణ చేయాలని ఆయన సంకల్పించారు. వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆయన వెళ్ళాలనుకుంటే ఆయన బస చేయడానికి ఇల్లు ఇవ్వలేదని, బస ఏర్పాటుకు సహకరించలేదని శిష్యులు ఏమంటున్నారు తెలుసా? నీ మాట వినని వారిని ఏం చేద్దాం మనం? చెప్పండి, ఏం చేద్దాం? ఆకాశం నుండి అగ్ని దించుకొచ్చి మనం కాల్చేద్దాం అని అన్నారు. కాల్చేద్దాం అని చెప్పాలి అని అన్నారు. అప్పుడు యేసు ప్రభువు ఏం చేశారు? వారిని గద్దించి అలా కాదు అని వారించారు. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు యేసు ప్రభు వారు కొంతమంది శిష్యులను పిలిచారు. కొంతమంది విన్నారు కానీ సాకులు చెప్పారు. ఇంకొంతమంది నిన్ను వెంబడిస్తాను అని అన్నారు, కానీ వారి ఉద్దేశము దేవునికి తెలుసు కనుక వారిని అడ్డగించారు. కొంతమంది ఎక్కడ పిలుస్తాడని ముందుగానే మాటేసేసి ఆ పనిలోకి రాకుండా ముందుగానే ఏదో రకంగా తప్పించుకోవాలని చూశారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు దేవుని మాట వినని వారిని అలాగే వీరిని కూడా ఆకాశం నుండి అగ్ని దింపి వీరిని కూడా కాల్చేయడం మంచిదంటారా? చెప్పాలి, కాల్చేయడం మంచిదంటారా? ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే, చాలామంది జీవితాల్లో వారి ఉద్దేశాలు నెరవేర్చబడకపోతే కోపం వస్తుంది, కానీ దేవుని ఉద్దేశం మన జీవితంలో నెరవేర్చకపోతే మాత్రం మనం సాకులు చెప్తూ ఉంటాం. నా మాట మీకు అర్థమైందా? ఇప్పుడు మీ కోరికలు నెరవేర్చబడలేదనుకో, మీకు కోపం వచ్చేద్దా రాదా? చాలా కోపం వచ్చేద్ది. ఎంత కోపం వస్తుందంటే, మేము చెప్పాం కదండి, మేము చెప్పినా కానీ మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? నేను ప్రార్థన చేశాను కదండి, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా మాకేమన్నా వచ్చిందా అని దేవుని మీద ఏం చేస్తారు తెలుసా? చాలామంది విసుగు చెందుతారు. కానీ దేవుడు చెప్పిన మాట మన జీవితంలో నెరవేర్చాలనే ఉద్దేశం మాత్రం మనకి ఎప్పటికీ ఉండనే. చాలామందిలో అలాగే ఉంటారు. ఎందుకంటే ఆయన మాట నెరవేర్చకుండా, ఆయన మాట వినకుండా ఆయన శక్తిని, బలాన్ని పొందుకోవాలని ఆశపడేవారు చాలామంది ఉంటారు. అది సాధ్యం అవుద్దంటారా? చెప్పండి, అది సాధ్యం అవుద్దంటారా? సాధ్యపడదు. వాక్యాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆయన మాట విని ఆయన మాట ప్రకారం చేసే ప్రతి ఒక్కరూ ముందుకే సాగుతారు తప్ప వెనక్కి అడుగు వేయరు. వెనక్కి అడుగు వేయని కారణంగా వారి జీవితంలో ఫలమును పొందుకుంటారు, ఆశీర్వాదం పొందుకుంటారు, వారు ఐశ్వర్యవంతులుగా మార్చబడతారు. హల్లెలూయా. అంటే ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మన జీవితాల్లో మనల్ని ఆశీర్వదించడానికి ఆయన ఎప్పుడూ సంకల్పిస్తూనే ఉంటాడు. కానీ ఆయన నువ్వు మాట వినకపోయినా ఆయన సహిస్తున్నాడు. సహించి మరి ఆయన నీకు అవకాశాలు ఇస్తున్నాడు ముందుకు సాగడానికి. నీకు అవకాశాలు ఇస్తున్నాడు కదా అని ఆయన చేతగాని వాడు కానే. వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. ఆయన కొండెక్కి మహిమపరచబడినవాడు. వింటున్నారా? ఆకాశము తెరవబడి ఆకాశములో నుండి మోషే, చెప్పాలి, ఏలియా, అలాగే మాట్లాడరు ఏంటండి? ఆయన దగ్గరికి ఎవరు వచ్చారు? మోషే, ఏలియాలు, అలాగే దేవదూతలు అందరూ వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉండగా ఆయన దైవ స్వరూపాన్ని పొందుకున్నారా లేదా?
అంటే ఆయన నిన్ను అవసరమైతే కల్చగలిగిన శక్తివంతుడు, అవసరమైతే శిక్షించగలిగిన శక్తివంతుడు, అవసరమైతే నిన్ను దీవించగలిగిన కూడా శక్తివంతుడు. వింటున్నారా? ఆయన సహనము మన జీవితాల్లో ఎంత మాత్రము ఆయన చేతగానితనముగా మనం చూడకూడదు. ఈ రోజున చాలామంది ఏం చేస్తున్నారంటే ఆయన సమయము తీసుకుంటున్నాడు కదా, సహిస్తున్నాడు కదా అని చాలామంది ఆయన పిలుపును చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా, నిర్లక్ష్యం చేసి దేవుడు ఎంతగా అవకాశాలు ఇచ్చినా సాక్ష్యం చెప్పే విషయంలో, భక్తి చేసే విషయంలో, ఆయనకు సాక్షులుగా బ్రతికే విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఈరోజు ప్రియ తమ్ముడు, ప్రియ సహోదరి సహోదరుడా, క్రిస్మస్ సీజన్ వచ్చింది కదా, ఆయన మన జీవితాల్లోకి వచ్చాడని మనం ఆడంబరాలు చేస్తూ లేకపోతే సంతోషపడుతూ కేకులు కట్ చేస్తే మనం యేసు ప్రభుని ఆరాధించినట్టు కాదండి. వింటున్నారా? అక్కడతోనే మన యొక్క జీవితాల్లో మన భక్తి ఆగిపోకూడదు. మన భక్తి ఎక్కడ వరకు వెళ్ళాలంటే ఆయన కలువరి సిలువనెత్తుకొని ఆ కలువరి సిలువలో ఆయన ప్రాణత్యాగం చేసి ఆయన ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞ కోసం బ్రతికేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. అప్పుడే మన జీవితాల్లో నిజమైన క్రిస్మస్ను మనం జరుపుకున్నట్లుగా మనం భావించాలి. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ముందుకు వెళ్లకుండా ఎందుకు వెనకడుగు వేస్తాం అని అంటే, ఇప్పుడు చూడండి, ముగ్గురు వ్యక్తులు ఉన్నారు కదా. ఒక వ్యక్తి వచ్చేమో స్వార్థంతో అన్నాడు నిన్ను వెంబడిస్తానని, ఇంకొక వ్యక్తి వచ్చి అన్నాడు పిలిచినా కానీ నేను రాలేను అని అన్నాడు, ఇంకొకడేమో పిలుస్తాడేమో నన్ను ముందుగానే ఒక ఆటంకం ఉందని చెప్పాడు కదా. అసలు వాస్తవంగా ఒక మనిషి ముందుకు వెళ్లకుండా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం, దేవుని చిత్త ప్రకారం ముందుకు సాగకుండా ఎందుకు వెనకడుగు వేస్తారు అని అంటే, పరిశుద్ధ లేఖనాన్ని మనం చూడండి. ఇక్కడ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే నిర్గమాకాండం 14 వచనం చదువుదాం. చూడండి, నిర్గమాకాండము 14 వచనం. ఇక్కడ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే వాక్యంలో మీరు ఒక విచిత్రమైన సంఘటన చూస్తారు. అదేంటంటే, ఐగుప్తు నుంచి ఈ కానాను దేశానికి తీసుకువెళ్ళాలని మోషే భక్తుడు ఇశ్రాయేల్ ప్రజలను విడిపించుకుని వస్తున్నాడు. అలా విడిపించుకొని వస్తూ ఉండగా ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. ఎప్పుడైతే ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చిందో వెనకున్న శత్రువైన ఫరో రాజు వారిని వెంబడించుకుంటా వస్తూ ఉంటే ఎదురుగా ఉన్న ఆటంకాన్ని చూసి వెనక వస్తున్న శత్రువును చూసి ఈ మాట అంటున్నారు. ఏమని తెలుసా? నువ్వు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళినా కానీ మమ్మల్ని మళ్ళీ ఏమవుతాడో ఆ శత్రువు వచ్చి మా మీద పడతాడు కదా, మేము వచ్చిన ప్రయోజనము లేదని మేము చెప్పలేదా? ఇప్పుడు ఎందుకు మమ్మల్ని అనవసరంగా రిస్క్లో పెడతావు? మేము పని చేస్తాం, ఇక మమ్మల్ని వదిలి మేము వెళ్ళి ఫరోకు మేమేమవుతాం, దాసులం అయిపోతాం అని ముందుకు సాగకుండా వెనక్కి వెళ్ళడానికి వారు ఏం చేశారు తెలుసా? ప్రయత్నం చేయడం మొదలుపెట్టారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎందుకు ఇశ్రాయేల్ ప్రజలు ముందుకు వెళ్లకుండా వెనక్కి వెళదాం అన్నారు అని అంటే, ఎందుకన్నారంటే వారి జీవితంలో శత్రు భయం ఉంది కనుక. చెప్పండి, ఏముంది? తెలియని భయం వెంటాడుతుంది కనుక. సర్వసాధారణంగా ఎప్పుడైనా కానీ కొన్ని ప్రయత్నాలు మీరు చేస్తున్నప్పుడు, అది వ్యవసాయం కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, దేవుని పిలుపులతో అందుకొని మీరు ఏం చేద్దామని ముందు ఒక నిర్ణయం తీసుకున్నా, మీరు ఏదైనా ఒక ఆటంకం రాగానే ఏం చేస్తారు తెలుసా? అయ్యో, అనవసరంగా ఇప్పుడు మనం అడుగు వేసి రిస్క్లో పడ్డం కంటే మనం పని చేద్దాం, వెనకడుగు వేద్దాం. ఎందుకనంటే మన శక్తి సరిపోదు, మన బలము సరిపోదు, దీన్ని ఎదుర్కోవడానికి మన యొక్క స్థాయి సరిపోదు అని ఆలోచన చేస్తారు. వింటున్నారా నేను చెప్పిన మాట? చాలామంది దేవుని పిలుపును అందుకోగానే కుటుంబం అడ్డుగా అనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి వ్యవసాయ వ్యాపార ఉద్యోగాలు అడ్డు కనిపిస్తాయి ఉంటాయి, కొంతమందికి జీవనాధారం అడ్డు కనిపిస్తూ ఉంటుంది. అందుకోసమే ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, ఏమని తెలుసా? ఒకడు కనుక ఒకవేళ ఎవడైనా కానీ ఆ నాగటి మీద చేయట్టాడంటే వాడు ముందుకెళ్తాడు, కానీ దొరదొచ్చిందని వెనకెళ్ళడం, ఎవడో పిలిచాడని చెప్పండి వెనక తిరిగి చూడడం ఎప్పుడు చేయనే. చెప్పాలి గట్టిగా, మాట్లాడరు ఏంటండి? చేస్తాడా? చేయడు. ఎందుకనంటే ఒకవేళ ఇంత నొప్పి రావచ్చు, లేకపోతే ఇబ్బంది కలగవచ్చు, కానీ నాగలి పట్టుకున్న వాడు ముందుకే సాగుతా కానీ వెనక్కి తిరిగి చూడనే, వెనకడుగు వేయడు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులరా, జాగ్రత్తగా ఈ మాట వినండి. సమస్యలు, బాధలు, కష్టాలు, సవాళ్ళు మీ జీవితంలో మిమ్మల్ని వెక్కిరిస్తూ నిలబడి ఉన్నప్పుడు మీరు ఒక నిర్ణయానికి రావాలి.
మీ జీవితాల్లో దీన్ని నేను జయించాలి అని అంటే నాకు శక్తి సరిపోదు, వెనక శత్రువు నన్ను వెంటాడుతున్నాడు కదా అని నువ్వు ఆలోచించి శత్రువు దగ్గరికే వెళ్ళిపోదాం, వెనకడుగు వేద్దామని ఆలోచించావనుకో, నీ జీవితంలో ఎప్పటికీ నువ్వు అనుభవించే శ్రమల నుండి నువ్వు బయటపడనే చెప్పాలి పడలేవు. మరేం చేయాలి? ఏం చేయాలి అని అంటే దేవుడు చెప్పినట్లుగా మనం చెయ్యాలి. ఏం చెప్పాడైనా అని అంటే అక్కడ వాక్యాన్ని మీరు గమనిస్తే, ఆగిపోక మోషే ఎందుకు నువ్వు నాకు మొరపెడతావు? మోషే ఇంతకుముందు శత్రువుని గజగజలాడించడం నువ్వు చూడలేదా? శత్రువుని నోరు ముయించి నేను వీరందరినీ ముందుకు నడిపించడం నువ్వు చూడలేదా? శ్రమ ఎంత పెద్దదైనా, నీ ముందున్నది ఏదైనా కానీ నేను నీకు తోడుగా ఉన్నాను గనక ఖచ్చితంగా అవి నీ జీవితంలో ఉండేవి ఖచ్చితంగా ముందుకు వెళుతున్నప్పుడు అవి ప్రక్కగా తొలుగుతాయి, కానీ అవి ఎంత మాత్రం నిన్ను అడ్డుకో. అందుకోసమే ఆగిపోక, చెప్పాలి గట్టిగా, ఆగిపోక సాగిపోండి. ఈ మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. గత అనుభవాలు, గత శ్రమలు, గత భయంకరమైన బాధలు, కష్టాలు మిమ్మల్ని చాలా సందర్భాల్లో వెనక్కు చూసే భయమును మీకు పుట్టిస్తూ ఉంటాయి. నీకు తెలియదా ఏం జరిగిందో? నీకు తెలియదా ఎలాంటి ఇబ్బందులు పడతారో? మీకు తెలియదా ఎంత భయంకరమైన బాధ ఉంటుందో అని పదే పదే మీ యొక్క గతాన్ని మీకు గుర్తు చేస్తూ ఉంటుంది. ఎవరో తెలుసా? సాతాను ప్రేరేపించబడిన భయంకరమైన వ్యక్తుల మాటలు. కానీ గుర్తుపెట్టుకోండి, మీతో ఉన్నవాడు ఈ లోకాన్ని జయించినవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీతో ఉన్నవాడు పాపాన్ని జయించినవాడు. మీతో ఉన్నవాడు మరణాన్ని, చెప్పాలి గట్టిగా, జయించినవాడు. మీతో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న ప్రతి శత్రువును జయించి తిరిగి లేచి పరలోకాన్ని సొంతం చేసుకున్నవాడు. హల్లెలూయా. అందుకోసమే ఆయనే అంటున్నాడు, ఆగిపోక ముందుకు సాగండి. ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయకూడదు. మీరు పట్టుకున్నది ఆయన నామాన్ని పట్టుకొని మీరు ముందుకు వెళ్ళాలి తప్ప వెనకడుగు వేయకూడదు. మరేం జరుగుద్ది అని అంటే, అది సముద్రమైనా, అది శ్రమైనా, అది కష్టమైనా, అది కన్నీరైనా 2 పాయలు అవ్వలసిందే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకనంటే ఆయన నీ కోసం దేనినైనా విడగొట్టే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ కోసం ఆయన నీ జీవితంలో అడ్డును తొలగించే దేవుడు. శ్రమ వచ్చిందని ఎంత మాత్రం కంగారు పడకండి. ఆటంకాలు వచ్చి నేను ఎంత మాత్రం చెప్పండి కంగారు పడకండి. ఒక విద్యార్థి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు జ్వరం వచ్చింది అనుకోండి, ఏమవుద్ది? కంగారు పడిపోయి మరింత టెన్షన్ పడతారు. ఎందుకనంటే ఈ జ్వరంతో నేను ఎగ్జామ్ రాయగలనా అని. అలాగే ఒక వ్యవసాయదారుడో, వ్యాపారస్తుడో, లేకపోతే ఒక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాడో ఏదైనా ఒక ఆటంకం వచ్చిందని మీరు కూడా కంగారు పడిపోతా టెన్షన్ పడ్డారనుకోండి, దేవుని మహిమను, దేవుడిచ్చే స్థిరత్వాన్ని మీ జీవితంలో చెప్పాలి గట్టిగా, అనుభవించలేరు. శ్రమ, కష్టము, నష్టము, ఆటంకము నిన్ను స్థిరపరచడానికి, మరింత లోతులోనికి వెళ్ళడానికే తప్ప నీ జీవితంలో నువ్వు కూలిపోవడానికి, కురింగిపోవడానికి కానే, చెప్పాలి గట్టిగా, కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకోసం మరి ఏం చేయాలి అని అంటే, మనము ముందుకు సాగాలి తప్ప వెనకడుగు వేయనే. ఋతు గ్రంథం 1వ అధ్యాయము ఒక చిన్న మాట చూద్దాం, చూడండి, 16వ వచనం. ఇక్కడ వాక్యాన్ని మీరు గమనిస్తే, ప్రతి మనిషి జీవితంలో కష్టాలు వస్తాయి, ప్రతి మనిషి జీవితంలో బాధలు వస్తాయి, ప్రతి మనిషి జీవితంలో ముందుకు సాగలేని పరిస్థితులు వస్తాయి. ఇక్కడ ఋతు పరిస్థితులు కూడా వచ్చినాయి. అందుకు ఋతు ఇలా అంటుంది, ఏమో తెలుసా? నన్ను నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టమని నువ్వు బ్రతిమాలు కొనొద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి నేను వస్తాను. నీ జనాంగమే నా జనాంగము, నీ దేవుడే నా దేవుడు. నన్ను ఎంత మాత్రము వెనక్కి వెళ్ళని అనొద్దు. మరి ఎక్కడికి వెళ్తావు? నీతో పాటు ముందుకే వస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ ఒక మాట చెప్తాను, వినండి. ఋతు జీవితంలో చాలా కష్టం కనపడుతుంది, ఋతు జీవితంలో శూన్యం కనపడుతుంది. కానీ ఋతు ముందుకు సాగాలనుకుంది, కానీ వెనక్కి వెళ్ళాలని ఎంత మాత్రము తలంచల.
నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, ఎందుకనంటే దైవ ప్రేరేపణ బట్టి నేను చదువుతా ఉన్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు, నిజంగానే రూతు గనక వెనక వెళ్ళుంటే ఓర్పా ఎలాగైతే తన జీవితంలో చరిత్ర లేకుండా మిగిలిపోయిందో అలాగే మిగిలిపోయేదేమో. రూతు ముందుకు వెళ్ళింది కనుక ఒక చరిత్రలో మిగిలిపోయిన ఒక అద్భుతమైన స్త్రీగా, ఒక అద్భుతమైన పుణ్య స్త్రీగా నిలబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంతకుముందు విధవరాలుగా జీవితాన్ని కోల్పోయిన బ్రతుకు వెనక్కి వెళ్లకుండా ముందుకు రావడం వలన మరి ఒక నూతన అద్భుతమైన జీవితాన్ని దేవుడు చెప్పాలి అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు జీవితం మీకు అనుకూలంగా లేదని, మీ బ్రతుకుల్లో అన్ని ద్వారాలు ముయ్యబడిని అని అనుకోకండి. ఒక ద్వారమే, ఒక శ్రమే. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈరోజు నీ జీవితంలో నువ్వు అనుభవించే ఈ పరిస్థితి నీ బ్రతుకుల్లో ఉందగనక అడ్డు, నీకు ఇంకా జీవితం లేదు అని అనుకుంటే నీ జీవితంలో దేవుని సంకల్పాన్ని, దేవుని చిత్తాన్ని నువ్వు చెప్పాలి చూడలేవు. ఏదో రకంగా ముందుకు వెళ్ళు, ఏదో రకంగా ఆయన నామాన్ని పట్టుకొని ముందుకు జరుగు. నువ్వు అలా జరిగావనుకో తప్పకుండా ఒక్కొక్క ద్వారము తెరవబడ్డం నువ్వు చూస్తావు. మోషే అన్నాడు ఏమనంటే, నేను వెళ్ళినా కానీ నేను మాట నేర్పరిని కాదు, నేను మాట్లాడలేను అంటే, నువ్వు ఎందుకు కంగారు పడతావు? నీ పక్షమున నీ నోటికి నోరుగా ఉండడానికి నేను ఒకరిని అక్కడ సిద్ధపరుస్తాను. హల్లెలూయా. ఈరోజు చాలా సందర్భాల్లో మనం ఎలా అనుకుంటాం, అయ్యో మేము నడిస్తే మాతో ఎవరుంటారండి, మా పక్షాన నిలబడడానికి, మాట్లాడడానికి ఎవరుంటారు అని మీరు అనుకోవచ్చు. మిమ్మల్ని పంపించిన వాడు మీకోసం ముందుగానే అన్నీ సిద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టే దేవుడు కానీ, చెప్పాలి గట్టిగా, కాదు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఎప్పుడు చెప్పకండి నాకు ఆటంకాలు ఉన్నాయి, ఎప్పుడు చెప్పకండి నేను ముందుకు సాగలేను, ఎప్పుడు చెప్పకండి నాకు ఆ నొప్పి ఈ నొప్పి అని ఎప్పుడు అనకండి. దేవుడు సెలవిస్తే నేను పలకడానికి, నేను లోబడ్డానికి సిద్ధము ప్రభువా అని నువ్వు అనగలిగితే ఆయన నిన్ను వాడుకోవడం నువ్వు చూస్తావు. హల్లెలూయా. అవకాశాల కోసం ఎదురు చూడాలి. దేవుడిచ్చే అవకాశాల కోసం చెప్పండి ఏం చేయాలి? మనం ఎదురు చూడాలి, అంతే తప్ప అవకాశాల కోసం ఎదురు చూడకుండా అవకాశాలని మనం జార్చుకోకూడదు. ఒకవేళ అవకాశం ఇవ్వలేదని మనం ఎంత మాత్రం నొచ్చుకోకూడదు. ఆయన మనకు అవకాశం ఇచ్చే వరకు మనం ఎదురు చూస్తే తప్పకుండా ఆయన మనల్ని హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా.